ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చేసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి జాతిరత్నాల్లో వచ్చింది కదా. జాతిరత్నాల్లో తను చేస్తున్న హంగం అయితే మామూలుగా లేదు. తను అంటే యాక్చువల్గా మనకు తెలిసిన విషయమే, తను వంట సూపర్గా చేస్తుంది. ఎక్కడైనా కానీ తను కుకింగ్ చేసేటప్పుడు తన కుకింగ్ స్టైల్ అయితే సూపర్గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే కాదు, బయటే కాదు, ఎక్కడ చూసినా కూడా తను చేసిన కుకింగ్కి తను ఫిదా అయిపోయిన వాళ్ళంటూ ఉండరు. యాక్చువల్గా బిగ్ బాస్ హౌస్లో కూడా ప్రతి ఒక్కరికి వంట చేసి పెట్టింది తనే. కొన్ని చోట్ల కోపం వచ్చి నేను చేయనని చెప్పి బయటకు వచ్చిన తర్వాత కూడా బతిలాడి మరీ వెళ్ళి చేయించుకున్నారు. అంటే బిగ్ బాస్ సీజన్ అని చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ సీజన్ 1 జాతిరత్నాల్లో తను విన్ అవ్వబోయి లాస్ట్లో కొంచెం మిస్ అయిందని చెప్పి మనకి వాచఫ్ గారే అన్నారు, అంటే సంజీతుమ గారే అన్నారు. సో ఇప్పుడు చూద్దాం యాక్చువల్గా వంట ఈ సాటర్డే నుంచి తను చేసే కుకింగ్ ఏముంటుంది, అసలు ఏం కుక్ చేస్తుంది అనేది చూడాలి. ప్లస్ తను కుకింగ్ చేయకుండా తను డిస్టర్బ్ చేయడానికి అయితే మనీని తీసుకొచ్చి పెట్టేశారు తన పక్కన. నేనైతే ఏమనుకున్నానంటే తనుజ పక్కన కళ్యాణ్ పెట్టి, అంటే కళ్యాణ్ వచ్చేసి జాతిరత్నంగా పెట్టి కళ్యాణ్ని కుకింగ్ చేయకుండా ఆపటానికి, అంటే తనుజ కుకింగ్ చేయకుండా ఆపడానికి కళ్యాణ్ పెట్టుంటే బాగుండేదేమో అనిపించింది. బట్ చూద్దాం. అంటే ఇప్పుడు తనుజాకేమో మణి కదా, ఆ మణి ఏమో మామూలుగానే తను చేసే ఈ అందరికి తిక్క తిక్కగా అనిపిస్తాయి కొంచెం. తను ఇప్పుడు వచ్చేసి ఇంకా నాకు బనానా కట్ చేసి ఇవ్వు, నాకు మ్యాంగో కట్ చేసి ఇవ్వు అని అంటాం. తను డిస్టర్బ్ చేస్తుంటే మామూలుగా ఇరిటేట్ అవ్వట్లా మన తనుజ. అసలు తను ఇరిటేట్ అవ్వడం చూస్తుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది. కొంతమందికి అయితే కోపం వస్తుంది. తను ప్రదీప్ గారు అని చెప్పి పెద్దగా రావటం, ప్లస్ పక్కన శ్రీదేవి గారేమో అయ్యో అంటే తను చెప్పింది కదా, నన్ను ఇవి అసలు వంట చేసుకోవట్లేదు, ఇది కట్ చేసి అది కట్ చేసి అంటాం, ఆమ్లెట్ వేయమంటున్నాడు అని చెప్పి అనటం. యాక్చువల్గా ఇక్కడ కుకింగ్లో జాతిరత్నాలు విన్ అవుతారా, కుకింగ్ వాటిలో ఎవరు విన్ అవుతారా అనేది ఉంటుంది కదా. సో చూడాలి. నాకు తెలిసి ఈసారి మాత్రం జాతిరత్నాలు విన్ అయ్యే ఛాన్స్ తక్కువ. ఎవరైతే తనుజతో ఉంటారో వాళ్ళు ఓడిపోతారు, తనుజ గెలుస్తుంది. అదైతే నేను అనుకుంటున్నా. మీకేమనుకుంటు అనిపిస్తే కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే కళ్యాణ్ వ్లాగ్లో చెప్తాను. బట్ ఒక్క విషయం చెప్పాలి, కళ్యాణ్కి 15 days టు గో అని చెప్పి బర్త్డే రాబోతుందని చెప్పి అసలు చాలా హంగమ జరిగిపోతుంది, మామూలుగా లేదు. తనకి యుఎస్ ఫ్యాన్ ఒక అతను ఉన్నాడట. అతనైతే కళ్యాణ్ పేరు మీద అన్నదానాలు చేయటం, కళ్యాణ్ పేరు మీద పుస్తకాలు అవన్నీ పంచడం అట్లాంటివి చేస్తున్నారట. అదంతా చాలా గ్రేట్ అసలు నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు తనుజకి సంబంధించి కూడా గుళ్ళు టెంపుల్స్ ఉంటాయి కదా, ఆ టెంపుల్స్లో అన్నదానాలు చేస్తున్నారట. ప్లస్ అంటే ఇంతకుముందు సీజన్స్లో విన్ అయిన వాళ్ళు, బిగ్ బాస్ సీజన్ 8, సీజన్ 7 చాలా సీజన్స్ ఉన్నాయి కదా, వాటిలో విన్ అయిన వాళ్ళు ఎవ్వరికి కూడా ఇట్లాంటిది లేదనమాట. సో తనుజ కళ్యాణ్ వచ్చేసి ఒక సిరీస్లో రాబోతున్నారని చెప్పారు కదా మేడం అన్నారు. అవును, సిరీస్లో రాబోతున్నారు. బట్ దానికి సంబంధించిన న్యూస్లు అయితే త్వరలో చెప్తాను. దానికోసం మనం వెయిట్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పేసిన తర్వాత ఒకవేళ వాళ్ళు ఏదన్నా విషయమై డ్రాప్ అయ్యారంటే, మీరు చెప్పారు కదా మేడం వాళ్ళు డ్రాప్ అయిపోయారు, మీరు మాత్రం చెప్పే అబద్ధాలు లిస్ట్ అయితే మనం చూడలేం కదా. సో అందుకనే చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమంటే, మన తనూజ వచ్చేసి ఇంకొక సిరీస్లో రాబోతుంది, వెబ్ సిరీస్లో. ఆ వెబ్ సిరీస్ వచ్చేసి తన ఇంతకుముందు తను దేనిలో అయితే 6 years చేసిందో వాళ్ళు తీయబోతున్నారు. అది మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎవరికైనా గెస్ట్ చేసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి. సో మన తనూజ కళ్యాణ్వి త్వరలో రాబోతున్నాయి. ప్లస్ ఇంతకుముందు తనూజ కళ్యాణ్ ఎంత క్లోజ్గా ఎట్లా మనం ఈవెంట్స్కి వచ్చినప్పుడు చూసాం కదా, ఇక్కడైతే అంత క్లోజ్గా లేరు మేడం అంటున్నారు. అఫ్ కోర్స్ క్లోజ్గా ఉండరు, ఎందుకుంటారు, ఎందుకంటే వీళ్ళు వేర్వేరుగా గేమ్ ఆడుతున్నారు, వేర్వేరు టీమ్స్తో ఆడుతున్నారు. ఇద్దరు కుక్సే, కానీ ఒకళ్ళు మించి ఒకళ్ళు ఆడి విన్ అవ్వాలనుకుంటారు. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కుకింగ్ చేసి అందరికీ మెప్పించి వాళ్ళు విన్ అవ్వాలని చెప్పి అనుకుంటారు కదా. ఈసారి అయితే నేను కోరుకుంటుంది తనుజ టైటిల్ విన్నర్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను కుకింగ్ విత్ జాతిరత్నాల్లో. చూద్దాం ఎవరు విన్ అవుతారు అనేది. ప్లస్ జాతిరత్నాల్లో అయితే ఎమ్మానియలు, రీతు వీళ్ళైతే చాలా కష్టపడుతూ ఉంటారు. ప్లస్ డిమాండ్ పవన్ కూడా ఇప్పుడు పైకి కనిపించట్లేదు. తనుజ కళ్యాణ్ మీద వాళ్ళకంటే ముందుండాలి, వాళ్ళని మించిపోవాలన్నట్టు డిమాండ్ పవన్, రీతు ఇద్దరు చేస్తున్నారు. నాకైతే అట్లా అనిపించింది. మీకు అట్లా అనిపించకపోతే, నేను చెప్పింది కామెంట్ రాంగ్ అయితే నాకు కామెంట్ చేయండి. సో ఇది వచ్చేసి తనుజాకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. తనుజాకి సంబంధించి చాలా ఫోటోషూట్స్ కూడా చేశారనమాట. ఆ ఫోటోషూట్స్ అవన్నీ కూడా ఇమేజెస్ తెలిపెడుతున్నా చూసేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను చేసే ఫర్దర్ వీడియోస్ మీకు వస్తాయి. ప్లస్ ఒక హైప్ ఇవ్వండి. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బై.